నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. గాలిపెంచల నరసింహారావు సంగీతోపాధ్యాయ బిరుదాంకితులు. సంగీత దర్శకులలో మొదటి తరానికి చెందిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. 1934లో వచ్చిన సీతా కళ్యాణం వీరి మొదటి చిత్రం. వీరి ఆఖరి చిత్రం ఎన్నేటి వారి సీతారామ కళ్యాణం. ఈ చిత్రంలో గాలిపెంచల నరసింహారావు గారు స్వరపరిచిన సీతారాముల కళ్యాణం చూతమురారండి, ఈ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఈ పాట ఎంతో పెద్ద హిట్ అయింది. ప్రతి పెళ్లిల్లో ఇదే పాట. 1936 సంవత్సరంలో వచ్చిన శశిరేఖ పరిణయం చిత్రంలో గాలిపెంచల స్వరపరిచిన వివాహ భోజనంబు పాట మాయాబజార్లో పాటకు ఆదర్శం. 1943లో పంతులమ్మ చిత్రంలో గాలిపెంచల నరసింహారావు గారి మ్యూజిక్లో గాయని చిక్కి స్వయంగా నటిస్తూ పాట పాడారు. పెండేల నాగేశ్వరరావు గారిని తన ఆర్కెస్ట్రాలో హార్మోనిస్ట్గా అవకాశం ఇచ్చారు గాలిపెంచల. 1947లో వచ్చిన పల్నాడు యుద్ధం చిత్రంలో తనకు అసిస్టెంట్గా ఘంటసాల గారు పనిచేశారు. వారితో కొన్ని పాటలు పాడించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, కన్నాంబ, ఎస్వ లక్ష్మి గారితో పాటలు పాడించారు గాలిపెంచల నరసింహారావు గారు. ఆ ఘనత వీరికే దక్కింది. గాలిపెంచల నరసింహారావు గారు చేసిన చిత్రాలు: 1934లో సీతా కళ్యాణం ఫస్ట్ ఫిలిం. 1935 సంవత్సరంలో శ్రీకృష్ణ లీలలు. ఈ చిత్రంలో సాలూరి రాజేశ్వరరావు గారు కృష్ణుడిగా యాక్ట్ చేసి ఎంతో పేరు పొందారు. 1936లో పాత మాయాబజార్. 1940లో మైరావన. 1943లో గరుడ గర్వభంగం. 1943లో కృష్ణ ప్రేమ, పంతులమ్మ. 1945లో మాయాలోకం. 1947లో పల్నాటి యుద్ధం. 1948లో బాలరాజు. 1949లో ధర్మాంగద. 1951లో అగ్ని పరీక్ష. 1961లో చివరి చిత్రం ఎన్నేటి వారి సీతారామ కళ్యాణం. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. 1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో వీరి మ్యూజిక్ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల గారు పాడిన చెలియా కనరావా, ఎస్ వరలక్ష్మి గారు పాడిన ఎవరిని నేనెవరిని అనే పాటలు చిత్రం సక్సెస్కి దోహదపడ్డాయి. 1938లో మాలపిల్ల చిత్రంలో నటించిన హీరో గాలి వెంకటేశ్వరరావు గాలిపెంచల నరసింహారావు గారి స్వయాన తమ్ముడు. సంగీతోపాధ్యాయగా పిలువబడే గాలిపెంచల నరసింహారావు గారు తెలుగు చలనచిత్ర సీనియర్ సంగీత దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. 61 ఏళ్ల వయసులో మే 25, 1964లో శివయ్యలో ఐక్యమయ్యారు.